వెల్కమ్ టు బ్రహ్మిస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునేది కోడిగుడ్డు పులట, అదే కొద్దిగా ఉక్రి అని కూడా అంటారండి చాలామంది. అది నేను చెప్పినట్టు తయారు చేసుకుంటే చాలా సింపుల్, అది పైగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద అలా కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. 3 ఉల్లిపాయలు, దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక 3 గుడ్లు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. ఇదే స్పెషల్ ఐటమ్ అండి, ఇది మసాలా కారం. అది ఎలా తయారు చేయాలో కూడా మీకు ఆల్రెడీ నేను చూపెట్టాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మనం కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక పాన్ తీసుకుని కొద్దిగా నూనె పోసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా మగ్గి వరకు వేపుకోవాలి. అలా కలుపుతా మగ్గి వరకు వేపుకున్నాం అనుకోండి, అవి బాగా మగ్గిన తర్వాత అలా కలుపుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి. ఇది అందరికీ తెలిసిందే అయినా మనం ఈ మసాలా కారం వేయడం గురించి మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను కారం, ఒక స్పూనే కారం వేస్తున్నానండి. మనం మళ్ళీ మసాలా కారం వేస్తాం కాబట్టి ఒక స్పూను అది మసాలా కారం, ఒక స్పూన్. ఈ మసాలా కారం వేయడం వలన మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది కోడిగుడ్డు పులడి. దాన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత అలా కలిపి ఒక 2 మినిట్స్ ఉంటే అది బాగా నీట్గా వేగుతుంది. మనం ఇప్పుడు అందులో ఆ 3 గుడ్లు కూడా కొట్టుకుంటాం. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు అలా వేగిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్లు తీసుకుని డైరెక్ట్గా కూరలో కొట్టేసుకుందాం. 3 గుడ్లు అలా కొట్టిన తర్వాత దాన్ని మనం ఎక్కువగా కలపకుండా, అంటే మరీ ఎక్కువగా కలిపేస్తే మనకు అది చిన్ని ముక్కల కింద అయిపోద్ది. అలా బాగోదండి. మనం 3 గుడ్లు అలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా వదిలేయండి. తర్వాత స్లోగా తక్కువగా అలా కలిపామంటే అది కొద్దిగా పెద్ద ముక్కల కింద వస్తుందండి. మన ఉక్కిరి పులట, అదే పులట అయినా ఉక్కిరైనా ఒకటే అలా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని అలా కలుపుకుని ఒక్క నిమిషం మూత పెట్టి సిమ్లో, అలా సిమ్ కూడా కాదండి, మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే మీకు బాగా వస్తుంది. చూసారా అలా వస్తుంది. వావ్, ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుని మనకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూర అయిపోవాలంటే ఇలాంటిది వండుకుని పిల్లలకి పెడితే ఇది చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని మనం దీన్ని చివరిగా బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకు ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది. ఇది అన్నంలో కలుపుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఈ 10 నిమిషాల్లో అయిపోయి వంట కాబట్టి మీకు పరిచయం చేశాను. సరే, మా వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.